జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేకును కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్, చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్, మాజీ సర్పంచులు చిర్రా గంగాధర్, సరసాని తిరుపతి రెడ్డి, పురంశెట్టి వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ కొండా వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంపల్లి గగనన్న, రాజారావు, కొండ్ర గంగారెడ్డి, దాసరి తిరుపతి, అవును శ్రీధర్, వరగంటి తిరుపతి, సుద్దాల శేఖర్, ఆకుల సుమన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు గౌతమ్, ప్రధాన కార్యదర్శి ఓర్స్ విజయ్, నల్ల విక్రమ్ రెడ్డి, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల ప్రవీణ్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. మీరే చూసిరు మొన్న ఏది భారత్ జోడో యాత్రలో ప్రతి స్టేట్ తిరిగిండు. ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు బీసీలకు కులగణన చేయాలని చెప్పి మన పార్లమెంటులో చాలా గొంతు విప్పుతున్నాడు. మరి కాబోయే మన ఈ రాహుల్ గాంధీ గారు రాబోయే రోజులలో మరి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం కోసం ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వారి కుటుంబం మొత్తం ప్రజల కోసం అంకితం చేసిర్రు. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చినట్టు మన రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఫస్ట్ ఆ రోజు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రతి విలేజ్ లో పోతే ఇందిరమ్మ ఇండ్లు ఖాళీనే ఉన్నది. ఇప్పుడు కూడా ఆ పద్ధతి మన ఈ తెలంగాణలో కాంగ్రెస్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇందిరమ్మ ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రతి గ్రామానికి 30 నుంచి 20 ఇండ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ముగ్గురు కూడా చేస్తున్నారు. మరి అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మన రాహుల్ గాంధీ గారిని మన రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటూ మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన అటువంటి గొల్లపల్లి